ఓకే అలానండి. To one and all. Today is a very special day and joyful day for all of us as we gather here to celebrate the annual day of our school. It gives me the immense and pleasure and pride to stand before you and share my thoughts on this special occasion. Now I am going to tell about our school environment. The peaceful and positive school environment helps us grow not only academically but also normally and socially. The positive school environment helps us grow good. A healthy school environment teaches us discipline, respect and cooperation. Our teachers explain lessons very good, and also I want to tell about teachers on this occasion. Our management is very support to us. Our teachers are the main pillars of the school. Teachers sharpen our mind and build our character. Each teacher has a special way to teach that makes learning interesting and meaningful. Some of the teachers explain lessons with stories and real life examples. Thank you dear teachers for lighting the lamp of knowledge today.
रानी मुखर्जी नटी क्या नटी न मारली मिट्टी वाला क्या नटी न मारली मिट्टी क्या नटी न मारली मिट्टी वाला क्या नटी न मारली मिट्टी कमल झाली सपनात आली राणी मुखर्जी नटी कमल झाली सपनात आली राणी मुखर्जी नटी क्या नटी न मारली मिट्टी वाला क्या नटी न मारली मिट्टी क्या नटी न मारली मिट्टी वाला क्या नटी न मारली मिट्टी عندي خوش فاصلة يا أخي تفوز والله خوش رقصة يا أخي دوس عندي خوش فاصلة يا أخي تفوز والله خوش رقصة حلو زين مكانه حلو ديكوريشن ماله حلو سوي رقصة المارشميلو وربعنا هالطو كله كامل كله في جبالي جدفة قالين Super girls, super. చంద్రచూడ శివశంకర పార్వతి రమణాకి సుందర ధర విరాగ ధర సుందర ధర విరాగ ధర గంగాధర గజ చర్మాంబరధర గంగాధర గజ చర్మాంబరధర చంద్రచూడ శివశంకర పార్వతి రమణాని గతమపదనం గంగా చంద్ర సమాగమతేజం ప్రణవం నాదమయుణం తుడియో వేదకరాపుణ్యం ప్రకృతియు వికృతియం స్వరంగళిలాయ్ నయనలిలాయ్ శక్తి స్వరూపం ఓం శివోహం శ్రీ శివోహం ఓం శివోహం ఉగ్రం శేఖరం ధరిసిక పరమ వైష్ణవను గరుడ గమన నమ్మ పురదర విహరణ ప్రాణ ప్రియము చంద్రచూడ శివశంకర పార్వతి రమణాని చదువుకుంటా అంటే పొద్దు నడు షేర్ కాడికి నేను చదువుకునే పని చేస్తున్నా నారా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చదువుకునే పని చేస్తురా నడు షేర్ కాడికి అందరికి ఇది ఒక ఆట అయిపోయింది. పోస్ట్ 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 నీకు పిచ్చిగా లేసిందా? అయ్యో సారు వెనకకెళ్ళతే బర్రె అనుకొని పుగులు పడ్డ సారు కొంత ఏమనుకోకుర్రి అనుకుంటా సరే కానీ నీ పేరేం పేరు? నా పేరా సారు? నా పేరు రాజు సారు. రాజా? మరి నీకు ఒక ఉత్తరం వచ్చింది కదా? నీకు ఒక ఉత్తరం వచ్చింది కానీ నీయా? అయ్యో సారు మీ కాలు పట్టుకుంటే సారు కొంత ఏమనుకోకుర్రి ఇయ్యూరి. సరే కానీ సంతకం పెట్టు. సంతకమా? సంతకం అంటే ఏంది సారు? సంతకం అంటే కూడా తెలవంట. అయ్యో నా కర్మ. సరే వేలిముద్ర అంటే తెలుసా? తెలుసు సారు, తెలుసు. సరే ఇక్కడ పెట్టు. ఎడ పెట్టాలా సార్? ఇక్కడ. సరే మరి నేను పోతున్నా. అవును ఉత్తరం అయితే ఇచ్చింది కానీ నాకైతే చదువు రాదు కదా, ఎట్లా చదవాలా?
ఆ ఉత్తరాల సార్ని చదువుకుందాం. ఓ ఉత్తరాల సారు ఇది కొంత చదువురి సారు. అవే సారు కొంత చదువురి సారు, మీకు పుణ్యం ఉంటుంది. అయ్యో సారు మా పిల్లలు చదవరు సారు, వాళ్ళు షేర్ కాడుపై పని చేస్తారు. పిల్లల్ని షేర్ కార్డ్ పంపించడు కాదు, పిల్లల్ని బడికి పంపించాలి. సరే కానీ సార్ ఇది కొంత చదువురి సారు. అంటే ఇప్పుడు నేను ఇంటింటికి ఉత్తరాలు ఇచ్చుకుంటా చదువుకుంటా పోతే ఉత్తరాలు మా తాత తీస్తాడా? వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు. ఈడేంది గట్ల పోతుండు ఉత్తరం చదవమంటే. ఇప్పుడు దీన్ని ఎట్లా చదవాలబ్బా? గిట్లా చదవాలా, గిట్లా చదవాలా, గిట్లా కూర్చొని చదవాలా, గిట్లా వండి చదవాలా, ఎట్లా చదవాలబ్బా దీన్ని? నాకేం అర్థమైతలేదు. అమ్మో ఈ రాజుగారికి దొరికితే కష్టలెక్క వీడనే వీడాడు, తప్పించుకుంటా. అరే మల్లేష్ ఉత్తరం చదువురా. నాకే చదువురా అంటే ఉత్తరమా? నేను పొద్దుకు చదువుతా. ఇప్పుడు చదువురా కొంత. పొద్దుకు చదువుతా. ఇప్పుడు చదువురా అంటే పొద్దుకి చదువుతా అంటే వెంద్రా ఇప్పుడు చదువు. నాకు ఇప్పుడు ఏమలేదు, పొద్దుకు చదువుతా. అదే రోగం వచ్చిందిరా నీకు? నీకు ఇంకా కొత్త రోగం. కొత్త రోగం. అమ్మో తప్పించుకున్నా. ఎట్లా చదవాలబ్బా దీన్ని? చదువుకుందాం. ఓ సారుకి ఉత్తరము సింపలా? చదువు అంటే సిప్పుదా అంటే సారు చదువుర్రి. చదువుతాగరాదు. ఈడేంది ఉత్తరం చదవమంటే అటు తిరుగుతాడు. ఒకసారి అడిగి చూద్దాం. ఓ సారు ఉత్తరం చదవమంటే అటు తిరుగుతారేంటి సారు? చదువుతాగలేదా? ఏమైంది సారు ఉత్తరం చదవమంటే అటు తిరుగుతారు? సిగ్నల్ వస్తలేదు. సిగ్నల్ వస్తలేదా? గిరికడికి వస్తుంది సారు సిగ్నల్. దీనికి కూడా వస్తుంది సిగ్నల్, నీకేం తెలుసు? నాకేం తెలుసా? ఓ సారు నీకు ముందు చదవద్దా రాదా? రాదు. మా సారు అప్ప తీయడానికి నాడికి ముందేమో మల్లేశం గడొచ్చిండు. అంటే ఇప్పుడు చదువురా అంటే పొద్దుకి చదువుతా అన్నాడు. తర్వాత కూడా సూటు బయట తీసుకొని వచ్చిండు. అయినా ఆయనకి చదువు రాదంటే కానీ సిగ్నల్ ఊరంతా తిప్పిండేమో. ఎట్లా చదవాలి అబ్బా దీన్ని? ఓ ఉత్తరాల సారు గిరిగుంట చదువురు సారు. అబ్బా పొద్దు నుంచి నా ప్రాణం తింటున్న చదువుతే రాదు. నా ప్రియమైన రాజుకు నా ప్రియమైన రాజుకు మీ అత్తమామ వ్రాయినది ఏమనగా, అరే మీకేం పని పట్టలేరా? నడురిడికెచ్చి మళ్ళొకసారి అసలు మంచిగా ఉండాలి. నా ప్రియమైన రాజుకు మీ అత్తమామ వ్రాయినది ఏమనగా, నీకు కొడుకు పుట్టాడా? నాకు కొడుకు పుట్టాడా? గింత మంచి ఉత్తరం చదవంగా ఇడికి వచ్చేస్తారా మీరు? నడురిడికెచ్చి నాటు 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 నా కొడుకు పుట్టిండు. అరే చిండు ఇటు రారా. నీకు తమ్ముడు పుట్టిందంట్రా? నీకు తమ్ముడు పుట్టిందంట్రా? నా కొడుకు పుట్టిండు. తమ్ముడు తమ్ముడారా? అమ్మమ్మోళ్ళు ఇంటికాడ ఉన్నారు. ఎప్పుడు పోయానా? పోదాం తీరా. చాలా మీ సంబరాలు. నువ్వన్నా చదువుకోలేవు, ఇక్కడ నుండి మీ పిల్లలన్నా చదివించు. అవును సారు, నాకు ఇప్పుడు చదువు అంటే ఏందో తెలిసింది కదా సారు. ఇప్పటి నుండి మా పిల్లలన్నా చదివిస్తామని. పిల్లలు మీకు అందరికీ నా కథ యొక్క నీతి ఏంటి? నా కథ యొక్క నీతి ఏంటంటే పిల్లలు బడికి పిల్లలు బడికి మళ్ళొసారి అనండి. పిల్లలు మీరు కూడా అనండి. పిల్లలు బడికి చూసిరా పిల్లలు చదువు రాకపోతే ఎన్ని తిప్పలు. అదే నాకే చదవచ్చుంటే అప్పుడే చదివేటోండి. గింత మంచి ఉత్తరం పట్టుకొని అటు ఇటు తిరిగిన. మీరన్నా మంచిగా రోజు పాఠశాలకు పోయి మంచిగా చదువుకొని మీరు అనుకున్నది సాధించి ఒక మంచి స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అవును ఏ స్కూల్ చదువుతున్నావు అమ్మా నువ్వు? కళాధార హై స్కూల్లో చదువుతున్నా. అంత గొప్ప కదా స్కూలు? అవును, చదవచ్చిన వాళ్ళని ఇంకా బాగా చదివించి చదివిరాని వాళ్ళని చదవచ్చేటట్లు చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న వస్తువులన్నీ కళాధార పాఠశాలలో ఉన్నాయిరా. అవునారా? ఈ స్కూల్ ఎవరిదిరా? ఈ స్కూల్ ఎవరిదో కాదు, మనందరికీ తెలిసిన భూషణరావుపేట ముద్దుబిడ్డ శ్రీ గడ్డం భూమారెడ్డి సార్ గారిది. డైరెక్టర్ శ్రీ దివాకర్ రెడ్డి సార్ మరియు ప్రిన్సిపల్ కమలాకర్ సార్ గారు. పిల్లలు మీరందరూ కూడా మన కళాధార పాఠశాలకు వచ్చి మంచిగా చదువుకోవాలి. కళాధారలో చేరిక మీ కళలు నిజం కావడానికి వేదిక. టాటా పిల్లలు. సరేరా
మరి మా చింటు గారిని కూడా అల్లనే జాయిన్ చేపిస్తా. అరే చింటు ఇటు రారా. మన లడ్డు గారికి కళాధర హై స్కూల్లో చదువుకుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందట. నిన్ను కూడా ఇల్లనే చేర్పిస్తా అనుకుంటున్నారా? సరే మరా. How can a poor fisherman like me stand before the great king? Why not? Isn't he the father of the kingdom? Don't we also belong to his land? But what if he refuses? What if the gatekeeper doesn't even let me enter the palace? If you don't try, how will you know? Our daughter's future is more important than your fear. You are right. A father must be proud of his child. Go tomorrow morning and meet the Raja. Tell about our daughter. May he will show some kindness. Alright, for our daughter's happiness, I will go. I will not let her dreams drawn like my fishing nets. May God give you courage and the Raja have a kind heart. డౌన్ చేస్తే పర్ఫెక్ట్ వస్తుంది. బౌన్స్ అన్నట్టు బౌన్స్ డౌన్ అలా గేమ్ అవసరం మనం తేవాలి. Hey, stop. Where are you going? You cannot go in. But I must see the Raja. I wish to give this fish to Raja as a gift. No. You need not to give him any fish. He has enough fish for several days. But I must speak to the Raja about an important matter. You need not to speak to the Raja. You can speak to me instead. I do not wish to speak to you about it. Why can't you speak to me? Is it a secret? I can keep a secret. You need not keep my secrets and not stop me here. Everyone in the town can see the Raja at any time. Raja himself said so. I heard. But I am sorry, you are wrong. The Raja has ordered me not to let anyone in now. I must obey his order. I will not let you in. Please let me in. I must see the Raja. Do you want to sell him the fish? What is its price? I am not selling it. I am just giving it to the Raja. But still, he will certainly pay a good price for it. Shall we divide the money between us? Will you give me half the price? Divide? How can I do that? You need not to do that and you need not to go in. What shall I do now? You can do one of the two things. Either agree to give me half the price or leave this place and go home. Will you take half of anything that Raja will give to me? He will give you either gold or silver. What else will he give you? I don't know anything. Answer my question. Will you take half of anything that Raja will give to me? Yes, I can take anything. Okay, done. Now you can go in. Thank you. I certainly give you the half the price. The fisherman will get reward from the Raja. So I will get half the price. That you are the wisest among them. I respect all good and wise men among my people. So please sit down, tell me everything about this fish. It is a fish that lives in the deep sea surface of the sea. Sometimes it juts several feet sides. Today morning I went to the sea and this fish fell in my net. This is before Akyu. Call your cooks immediately and enjoy your dinner. Stay for dinner and enjoy it with us, my man. I invite you to dine in the palace today. Now what shall I give you in return for this gift? Nothing, your highness, but enjoy your dinner. No, that is not enough. You must then take something in return. Will you give anything I ask for? Yes, anything. I want 200 lashes with a beep on my back. 200 lashes? What a strange request this is. People are saying you are a wise man, but I don't think your request shows any wisdom. What fun will you get out of lashes on your back? You and your men get some fun, one man lashing me on my back. But I don't like such fun. Ask me something else. I don't want anything else. Alright then, you will have your lashes. Are you ready for them? Yes, I am ready. Before you lashing me, please call your gatekeeper in. Go call the gatekeeper.
Yes, Your Highness. From the 200 lashes, give him 100 lashes. What? 100 lashes? Why must you share your punishment with me? We agreed to divide the half the price that Raja will give to me. I asked for Raja 200 lashes, so you will get 100 lashes. No, Raja, no. Not 100 lashes. Give that get another 200 lashes. And dismiss him from my service. Throw him out of my palace. You are indeed very wise, my good fisherman. This man was trying to cheat you. Have very cleverly brought punishment on him. I wish to give a good reward of cleverness and wisdom. Ask me something else. I have a daughter, she is married, but I am very poor. Bring her the bridegroom of your choice. I shall get her married. Thank you, Your Highness, thank you, thank you. రోజులు అయిపోతుంది She is my wife, she is my daughter, and he is our bridegroom. షార్ట్ కట్ ఉన్నది Bring that. రాజా గ్రేట్ ఉన్నాడు థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్ చక్కగా చేశారు. మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే. చిరులెన్న ఉన్నా చిరునవ్వు నీవే. నీ కంట తడిని నే చూడలేను. మా ఇంటిలోన మహాలక్ష్మి నీవే. గోరంత పసుపు నీవడిగినావు. నూరేళ్ల బ్రతుకు మాకిచ్చినావు. క్షణమొక్క రుణమై పెరిగింది బంధం. త్యాగాలమయమై సంసార బంధం. నీ చేయి తాకి చిగురిల్చే చైత్యం. ఈ హస్తవాసే నాకుందనేస్తం అనురాగ సూత్రం. Dear audience, this story always wins in the end. Others, we hope you enjoyed our skit half the price. Thank you for your attention. My sisters, my brothers, I am going. సూపర్. చిట్టుతల్లి అత్తగారింటికి వెళ్ళిపోతుందండి. కొంచెం మీరు క్లాప్స్తో బాయ్ చెప్పండి కదా. ఎప్పుడెప్పుడు మీ అందరికీ Ladies and gentlemen, you ready? Everybody put your hands up, groove to the beat. One, two, three, four. ఒక్కసారి క్లాప్స్ అండి మీరందరూ కూడా. ఇది స్టేజ్ దగ్గర రండమ్మా. మేడమ్స్ అందరూ కూడా తొందరగా अरे और पाड़ा आगो
రాత్రి అంతా మొబైల్ చూసుకుంటా అంటాడు నీ తల పండుగ వాడు. అరే ఎప్పుడా లేపురా వర్షిట్టు. అమ్మ నాకు నిద్ర వస్తుంది, కాసేపు నన్ను పడుకోనివి. అరే రాత్రి 11 దాకా మొబైల్ చూసుకుంటా అటు ఇటు మెసుకుంటా మొబైల్ చూసుకుంటా అంటావు. నాకైతే గుర్తులేదు, మీ సార్లు గిట్లా కొడతారు, నాకైతే గుర్తులేదు. బిడ్డ లేస్తావా లే బాబా, నీ ఇష్టం. కొద్దిసేపు అంట అంటే నువ్వైతే ఊకే లేపుతూ ఉంటావు నన్ను. సరే మీ సార్లు నేను కొడతారు బిడ్డ, మరి లేచి పెట్టుకోకు. పోరాలను చూసి గాలిగా తిరిగా అటు ఇటు చూసుకుంటా బస్సులు పైలం బిడ్డ. ఓకే ఓకే సరే బడికో బిడ్డ. సరే నా లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ తీసుకో. సరే నేను పోతున్నా. ఏమండి ఇప్పుడు వస్తురా? ఇప్పుడే వస్తున్నా. ఇగో కాళ్ళకు నీళ్ళు తీసుకో. ఇగో అక్కడ కూర్చో. అమ్మా నేను బడికెళ్ళి వచ్చాను. అమ్మా ఎప్పుడు వచ్చినా నేను? అప్పుడే వచ్చాను. ఎలా ఉన్నావు? బాగున్నాను, బాగున్నావా? బాగానే ఉన్నా. మరి ఎలా చదువుకుంటున్నావు? బాగా చదువుకుంటున్నా నాన్న. సరే నేను అడుగునా వెళ్తున్నా. సరే జాగ్రత్త మరి. అరే మొన్న సింగరాణలో నాన్న. అరే నేను సిగరెట్లు తెచ్చాను కానీ ఎవరు చూడని ప్లేస్లో తెలియని ప్లేస్లో పట్టాలిరా. పోతమ్మ కట్ట నీకు వెళ్దామా? అరే అవునరా, అక్కడైతే ఎవరు చూడరు. పదంరా వెళ్దాం. సరే వెళ్దాం పదంరా. ఏం కాదులేరా, మెల్లగా పడరా. ఎంత మత్తుగా ఉందిరా, ఎంత బాగుందిరా. అరే సరే వెళ్దాం పదంరా. సరే వెళ్దాం పదరా. అరే వెళ్ళేటప్పుడు అంగట్లో చాక్లెట్లు ఇట్లా తీసుకొని. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అరే ఇప్పుడు ఏం చేద్దాంరా? అరే నాకు ఒక ఐడియా రా. మా ఇంటి పక్క సీను అంకుల్ ఉన్నాడు కదరా, ఆ అంకుల్ నిన్ననే దుబాయ్ నుంచి వచ్చారా. వాళ్ళ ఇంట్లో చాలా డబ్బులు ఉంటాయిరా, దొంగతనం చేద్దామారా? చేద్దాంరా. సరే పదంరా. వెళ్దాం పదంగా. పదంరా. అరే అక్కడ శ్రీను వాళ్ళ నాన్న, మా నాన్న ఇంకా అంకుల్ ఏం ఆడుతున్నారా ఇలా? అదేంటిదో కాదురా, పత్తలాటరా. అది ఆడితే డబ్బులు వస్తాయి కదా. అరే బ్యాగులు చదువుకోండి. ఎందుకు నాన్న? చదువుకోండి మీరు. సరే నాన్న. హైదరాబాద్ వచ్చింది ఊరి దివురి. అరే నాన్న, మాకు చిన్నప్పుడు చదువు లేక మేము వేరే దేశాలకు వెళ్ళి కష్టపడుతున్నాం. మీకు ఆ పరిస్థితి రావద్దని మిమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నాం. ఈ రోజు నుంచి ఇదే. ఎవరు అల్లరి చేస్తాడు? ఎవరికి చెప్పాము. సరే అరే అందరు సిగరెట్ పత్తాలు తీసుకోండి. తీసుకున్నాం రా. అందరు దాన్ని మత్తుగా ఉంది బ్రో, ఏం బాగుంది బ్రో. ఫోన్ చేసి డబ్బులు అడుగుతారా? సరేరా నువ్వు వెళ్ళరా. అరే ఊరికే డబ్బులు అడిగే బదులు ఒక ఐడియా రా, మనం బైక్ దొంగతనం చేద్దామారా? కానీ బైక్లు ఎక్కడి నుంచి వస్తాయిరా? అరే మనం ఎక్కడి నుంచి అయినా తిరిగి తెచ్చుకుందాం రా. సరేరా. అరే అందరు మాస్కులు వేసుకోండి రా. కాపాడండి దొంగ దొంగ. అరే పొదల్లోకి తీసుకెళ్దాం పదండ్రా. కాపాడండి 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 కాపాడండి
అరే ఇప్పుడు నేను కేకులు అరే ఈ అమ్మాయి బతుకుంటే మనని పోలీసులకు పట్టిస్తుందిరా, చంపేద్దాంరా. సరేరా మీరు అరే నేను వెళ్ళి బండ తీస్తాను. అరే ఈ అమ్మాయి చనిపోయింది, అక్కడ పెట్రోల్ తీసుకురాకూరా, కాలవేడు. సరేనా ఇదిగోరా తెచ్చాను. అరే అమ్మాయి చనిపోయింది, మనం ఇక్కడ ఉంటే ప్రమాదం రా. నువ్వు మాదాపూర్ నేను కొరకులకు వెళ్ళరా. సరేరా మీ అమ్మాయికి ఎన్ని ఉంటాయి? 21 ఏళ్ళు. మీ అమ్మాయి పేరు ఏం పేరు? రావాలి. మీ అమ్మాయి ఏ కంపెనీలో పనిచేస్తుంది? రిలయన్స్లో పనిచేస్తుంది. మీ అమ్మాయి ఫోటోలు ఏమైనా ఉన్నాయా? రేపు పొద్దున వరకల్లా మీ అమ్మాయి లెంకి పట్టుకొస్తాం. కానిస్టేబుల్స్, ఈ కేసు సీరియస్గా ఉంది. ఇది ఎట్లయినా దీన్ని సాల్వ్ చేయాలి. కానిస్టేబుల్ బండిది. చూస్తే నాకేం ఏర్పడలేదు. కానిస్టేబుల్స్, ఈ బట్టలు పెట్టండి. నా బిడ్డ చచ్చిపోయింది. నా బిడ్డ చచ్చిపోయింది. నా బిడ్డ చచ్చిపోయింది. అతని కాదు బిడ్డ. నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ చచ్చిపోయింది. నా బిడ్డ చచ్చిపోయింది. కాలితే కాలేస్తా. హైసాబ్ కలితే కాల్ చేస్తా. కానిస్టేబుల్స్, ఇలా చేయలేండి. సౌండ్ వెంటనే వీరికి ఉరిశిక్ష విధించడం జరుగుతుంది. బాబు, నీ చివరి కోరిక ఏదైనా ఉందా? ఉంది జడ్జి గారు. ఏంటి? మా అమ్మని చివరిసారిగా చూడాలి. సరే. గంజాయి మత్తుకు మరిగితివి, బతుకునే గాలికే వదిలితివి, భ్రమలల్లో నిండారా మునిగితివి, మనిషన్న సంగతే మరిసితివి, చేజేతులారా చేజార్చుకుంటివిరా ఈ జీవితము. సూపర్. చదువులో డిసిప్లిన్లో కూడా మేము ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.